మటన్ కర్రీ మంచి గ్రేవీతో రుచిగా రావాలంటే ఒక్కసారి ఇలా వండి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది. ఈ కర్రీ చపాతీ, రైస్, బిర్యానీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, సాల్ట్, కారం, పెరుగు, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. నేను క్లియర్ గా వీడియో పైన క్వాంటిటీస్ అనేవి ఎంతెంత వేయాలి అనేసి మెన్షన్ చేశానండి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుని మిక్సీ జార్ లోకి గసగసాలు, చెక్క, లవంగం, ఇలాచి, కస్తూరి మెతి, కొన్ని వాటర్ ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 పండు టమాటోలు, అలానే హాఫ్ కప్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్, కొన్ని వాటర్ ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వేగిన తర్వాత ముందు కలిపి పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక్క 15 నిమిషాలు ఉడికిన తర్వాత వాటర్ రిలీజ్ అవుతాయండి. ఈ స్టేజ్ లో ముందు గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని ఇందులోకి కొత్తిమీర, పుదీనా, మటన్ కి సరిపడా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకొని లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది.